కూడా దేవుని నామములో నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల పొయ్యి మీదను పొయ్యుడని చెప్పాను. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 30వ వచనము 31వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే పడిపోయినటువంటి బలిపీఠాన్ని తిరిగి మరలా నిర్మించినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏలియా ప్రవక్తగా ఆయన జీవితంలో 450 మంది బయలుదేవతలను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ బయలుదేవతలు అంటే మీ అందరికీ తెలుసు, లోకానుసారమైనటువంటి దేవతలు దెయ్యాలు అని మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఆ బయలుదేవతలు ఏవైతే ఉన్నాయో ఆ బయలుదేవతలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఏలియా ప్రవక్త. ఆత్మ సంబంధముగా ప్రార్థనా పూర్వకముగా వాడిని తరిమి కొట్టే ప్రయత్నంలో భాగంగా అప్పుడు కట్టబడి ఉన్నటువంటి బలిపీఠం ఏదైతే ఉందో అది పడిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. చూడండి, ఆ యుద్ధ పంక్తిలో వారితో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో కట్టబడిన బలిపీఠం పడిపోయింది, శిథిలమైపోయింది. ఇప్పుడు ఆ యుద్ధం ముగిసబడిన తర్వాత ఆ 450 మంది బయలుదేవతల్ని తరిమి కొట్టిన తరువాత ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరలా సమకూర్చి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ పడిపోయినటువంటి బలిపీఠం ఏదైతే ఉందో ఈ బలిపీఠాన్ని తిరిగి మరలా మనం కట్టాలి. అది ఎలా కట్టాలి అంటే యాకోబు యొక్క సంతతిలో నుంచి 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాదృశ్యముగా 12 రాళ్ళు తీసుకొని ఆ 12 రాళ్లను బేస్ చేసుకొని వాటిని ఆధారముగా ఈ బలిపీఠాన్ని మనం నిర్మించాలి అని మరి అక్కడ ఏలియా ప్రవక్త ఆజ్ఞాపించినట్లుగా తెలియచేయబడతా ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యాకోబు సంతతిలో నుంచి 12 గోత్రాలు బయలుదేరతాయని చెప్పాడు. ఆ 12 గోత్రాలే రేపటి పరలోక రాజ్యంలోకి 12 గుమ్మాలుగా కనబడబోతున్నాయని కూడా మనకు బైబిల్ గ్రంథం తెలియచేయబడతా ఉంది. ఆ 12 గుమ్మాల్లో కూడా ఈ 12 ప్రవక్తలు, ఈ 12 గోత్రాల వారు సంబంధించిన 12 మంది ప్రవక్తలు అక్కడ కూర్చొని వచ్చే వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతారట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం చూస్తూ ఉన్న మాటల్లో కూడా మనం గమనించాలి, ఆ 12 గోత్రాలకు సూచనగా ఎన్ని రాళ్ళు తీసుకున్నాడంటే ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 10. ఎన్ని చెప్పండి అమ్మా. టిఫిన్ చేశారా? ఏమండి, టిఫిన్ చేయలేదని వాళ్ళు ఒకసారి చదువు చూపిద్దామా? మేము టిఫిన్ చేయకుండా దేవుని సందుకు వచ్చేసామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ టిఫిన్ చేశారు. మరి ఇంకేంటి, బిగ్గరగా చెప్దాం ఒకసారి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇప్పుడు ఆ 12 గోత్రాల సూచనగా ఎన్ని రాళ్ళు కట్టాడు? 12 రాళ్ళు బేస్ చేయమంటున్నాడు. ఇక్కడ 12 రాళ్ళు పేర్చి ఆ 12 రాళ్ళను ఆధారం చేసుకొని దేవుని కొరకు ఒక బలిపీఠము మనం కట్టాలి అని చెప్పేసి ఎవరు పిలిపించారు చెప్పాలి. కృష్ణవేణి ఇప్పుడు ఇంకో ఇల్లు వేద్దామని చూస్తుంది పైన. ఆ ఇంటికి ఒక మేస్త్రిని పిలిచిద్ది. ఇప్పుడు ఆ మేస్త్రి ఒక పనులు పురమాయిస్తాడు. ఎవరికి పురమాయిస్తాడు చెప్పాలి? మేస్త్రి ఎవరికి పని పురమాయిస్తాడండి? విశ్వాసులుగా? మరి ఎవరికి పురమాయిస్తాడో పని? తన కిందున్న పని వారికి పురమాయిస్తాడు. ఇప్పుడు ఏం చెప్తాడు? ఒరే బాబు, నాకు ఇలా చెప్పిందిరా కృష్ణవేణి కట్టమని, కాబట్టి మీరందరూ కూడా ఇదిగో ఈ రాళ్ళు వాడండి, ఈ సిమెంట్ వాడండి, ఈ ఇసుక వాడండి, దీన్ని బేస్ చేసుకొని ఈ పద్ధతిలో ఇల్లు కట్టండి అని చెప్తాడా లేదా? ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పారు ఈ మాట?
ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎవరు సమకూర్చారు? చెప్పాలి గట్టిగా. ఏలియా ప్రవక్త వాళ్ళందరినీ సమకూర్చి చెప్తా ఉన్నాడు, ఇదిగో యాకోబు యొక్క సంతతిలో ఉన్నటువంటి 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాళ్ళు తీసుకోండి. ముందుగా ఆ 12 రాళ్ళు సమకూర్చి, ఆ 12 రాళ్ళు పేర్చి, దాన్ని ఆధారముగా చేసుకొని ఎవరి కోసం బలిపీఠం కట్టాలి? ఇప్పుడు మనం దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టాలి. ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఈ బలిపీఠం దేనికి కట్టాలి? ఆల్రెడీ ఏమైంది? ఆ బలిపీఠం పాడైపోయింది. జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు దేవుని బిడ్డరా. ఆ పాడైపోయిన బలిపీఠాన్ని తిరిగి మరలా మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు కడుతున్నామని ఏలియా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఇక్కడ బలిపీఠము అంటే నీ హృదయం అనే బలిపీఠము. నీ హృదయం అనే బలిపీఠాన్ని తిరిగి నీవు దేవుని కొరకు కట్టాలి. ఇప్పటికే నీవు పాప సంబంధమైన ఆలోచనలతో కావచ్చు, పాప సంబంధమైనటువంటి తలంపులతో కావచ్చు, నీ పాపం అనే బలిపీఠము, ఆ పాపము ద్వారా నీ హృదయం అనే బలిపీఠము పాడైపోయి ఉండొచ్చు, అది పడిపోయి ఉండొచ్చు, దేవునికి దూరంగా ఉండి ఉండొచ్చు. కానీ దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది, ఏలియా ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో పాడైపోయినటువంటి ఆ బలిపీఠాన్ని తిరిగి మరలా మనము కట్టుదము రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఒకవేళ లోక సంబంధమైన ఆచారాలతోనూ, లోక సంబంధమైన పోకడలతోనూ, లోక సంబంధమైన తలంపులతోనూ, లోక సంబంధమైన ఆలోచనలతోనూ నీ హృదయం అనే బలిపీఠము శిథిలమైపోయిందేమో. ఈరోజు నీ జీవితంలో నీ హృదయం అనే బలిపీఠం పాడైపోయిన స్థితిలోకి దిగజారిపోయిందేమో. ఆ హృదయం అనే బలిపీఠాన్ని తిరిగి దేవుని కొరకు నిర్మించుకోవడానికి ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాలి, దేవునికి వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎంతమంది అయితే ఇంకా మారు మనసు పొందలేదో, ఇంకా ఎంతమంది అయితే మార్పు చెందని వారుగా దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నారో, మరి కొంతమంది మారు మనసు పొంది కూడా ప్రవర్తనలో మార్పు లేకుండా జీవించేవారు కూడా ఉన్నారు. మారు మనసు చెంది కూడా వారి క్రియల్లో మార్పు లేదు, మారు మనసు పొంది కూడా వారి ప్రవర్తనలో మార్పు లేదు, మారు మనసు పొంది కూడా వారి జీవితంలో మార్పు లేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది దేవుని యొక్క మందిరంలో కొనసాగుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సూటిగా మాట్లాడుతూ ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. నీ ప్రవర్తన సరి చేసుకునే సమయం ఆసన్నమయ్యింది. నీ హృదయాన్ని మార్చుకునే సమయం ఆసన్నమయ్యింది. ఇదిగో నీ హృదయం అనే బలిపీఠము పాడైపోయిందేమో, కానీ నా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, తిరిగి మరలా కట్టుకోమని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ బలిపీఠానికి కడతానికి ఎన్ని రాళ్ళు వాడాడండి? ఎన్ని రాళ్ళు వాడాడు? ఈరోజు నేను మీకు 12 రాళ్ళు చెప్పలేను, కానీ కొన్ని రాళ్ళైనా మీకు పరిచయం చేస్తాను. సమయాన్ని బట్టి కనీసం 2 రాళ్ళైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి రాయిలోకి వెళ్దామా? మొదటి రాయి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇది ఎన్నో రాయి అండి? ఎన్నో రాయి ఇది? మొదటి రాయి. దేనికి ఇది? బలిపీఠానికి కడతానికి వాడినటువంటి రాళ్లలో మొదటి రాయి. చదవండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ ఒక చోట చేరి, జాగ్రత్తగా ఆలకించాలి ఈ మాటలు మీరు. ఆ చోటిన ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొన్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యాకోబును మనం చూస్తా ఉన్నాం. యాకోబు ఎక్కడికి బయలుదేరాడండి? ఎక్కడికి బయలుదేరాడు? ఎక్కడి నుంచి? మొదటి మాట చదవండి ఒకసారి మళ్ళీ. బెయేర్షెబా నుండి ఎక్కడికి బయలుదేరాడు? హారాను అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నాడట. అలా వెళుతూ మార్గం మధ్యలో రాత్రిపూట అయిపోతా ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో పండుకుందాం అనుకుంటే ఆ సమయంలో పండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యాకోబుకు ఒక మంచి అలవాటు ఉందండి. ఏంటో తెలుసా? యాకోబుకు తలగడ లేకపోతే నిద్ర పట్టదంట. ఏం లేకపోతే? మీలో ఎంతమందికి ఉందో అలాంటి అలవాటు? ఏమండి?
తలగడ లేకుండా ఎవరు పడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే తలగడ లేకపోయినా పర్లా మామూలుగా పడుకుని పోతారు. మరి కొంతమంది అయితే తలగడ లేకపోతే అసలు నిద్రే పట్టదు. తల కింద ఏం కావాలి? ఎత్తు కావాలి. ఆ ఎత్తు ఉంటేనే వారికి నిద్ర పడతా ఉంది. మా పిల్లలు ప్రతిరోజు కూడా మాకు ఒకవేళ 2 దిండ్లు మేము వేసుకున్నాం అనుకోండి, కంపల్సరీగా మేము పడుకున్నాకైనా దిండు లాగేసుకుంటారు వాళ్ళు. ఆ దిండు లేకుండా మాత్రం వాళ్ళు పడుకోరు. అలాగే ఇక్కడ యాకోబు కూడా ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తలగడ కావాలి. తన కింద తలగడ లేకపోతే నిద్ర పట్టదు. కాబట్టి ఇప్పుడు అక్కడ తలగడ ఎడ దొరికింది? ఆ దిండ్లు దొరికే పరిస్థితి కాదు కదా. కాబట్టి దేన్నొక దాన్ని ఆధారము చేసుకోవాలి. కాబట్టి ఏం చేశాడు? అక్కడ రాళ్ళ కుప్పడు కనపడింది. ఆ రాళ్ళ కుప్పలో చూసుకుంటూ ఏ రాయి పడితే ఆ రాయి తీసుకోవాలా జాగ్రత్తగా పరిశీలించాడు. సన్నగా చక్కగా ఏదైతే సాఫ్ట్గా ఉందో ఆ రాయి ఏరుకున్నాడు. ఆ రాయి తీసుకొని ఏం చేశాడు? ఇప్పుడు తల కింద పెట్టుకున్నాడట. దాన్ని ఆధారం చేసుకొని పండుకోవడం ప్రారంభించాడు. దాన్ని తల కింద పెట్టుకొని పండుకొని ఉండగా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే నిద్రలోకి జారాడో అతనికి కలలు రావడం మొదలయ్యాయి. ఆ కళల్లో ఏం కనపడుతుంది అంటే ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన కనపడతా ఉంది. ఆ నిచ్చెన మీద దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయట. కింద రాయబడుతున్న మాటల్లో మనకు కనబడతా ఉంది. ఆకాశం నుంచి భూమికి మధ్య ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీదుగా దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నాయంట? ఎక్కుతూ దిగుతూ ఉన్నాయట. ఆకాశంలో నుంచి దేవుడు నా వైపు చూస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యాకోబు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నేను నీ దేవుణ్ణి కూడా అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. యాకోబు ఏ రాయినైతే దిండుగా చేసుకున్నాడో, ఏ రాయినైతే తలగా చేసుకున్నాడో, ఆ రాయి యాకోబు జీవితాన్ని మార్చివేసింది రాత్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. అప్పటి వరకు యాకోబు జీవితం ఏమై ఉందంటే యాకోబు జీవితం అంతా మోసపూరితంగానే ఉంది. యాకోబు మోసగాడిగానే జీవించాడు. యాకోబు తలంపులు మంచివి కావు. యాకోబు ఆలోచనలు మంచివి కావు. యాకోబు ప్రవర్తన మంచిది కాదు. అవునా కాదా? చెప్పండి అమ్మా, అవునా కాదా? పాస్టర్ గారు మాకేం అర్థం కావట్లేదు అంటారా? ఏమన్నా అర్థం కావట్లేదు ఒకసారి దేవుని స్తుతిద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? ఎవరి గురించి? యాకోబు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? యాకోబు ఎక్కడున్నాడు? బెర్షెబా నుంచి హారారు అనే ప్రాంతానికి వెళుతూ మార్గం మధ్యలో రాత్రిపూట ఒక ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో పండుకునే ప్రయత్నం చేశాడు. పండుకునేటప్పుడు ఏం చేశాడు? ఒక రాయిని ఆధారం చేసుకున్నాడు, తలగడగా మార్చుకున్నాడు. ఆ తలగడగా మార్చుకున్న తలరాయి తన జీవితాన్ని రాత్రి మార్చివేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందుగా ఉన్నప్పుడు తన అన్నను మోసం చేశాడు. అంతకు ముందుగా ఉన్నప్పుడు తన తలంపులను బట్టి, తన ఆలోచనలు బట్టి దిగో గొర్రె చర్మం కప్పుకొని తండ్రిని కూడా మోసం చేశాడా లేదా? చెప్పాలి. తండ్రిని మోసం చేశాడా లేదా? అతని జీవితమే మోసం. అతని జీవితం అంతా కూడా మోసపూరితమైన జీవితాన్ని బట్టి అతని జీవితానికి నెమ్మది లేదు. అతని జీవితానికి సంతోషం లేదు. అతని జీవితంలో ఆనందము లేదు. అన్నీ ఉన్నా ఏంటంట? అన్నీ ఉన్నా అసలు వచ్చేపాటికి శూన్యమైపోయిందట. ఏంటిది? దేవుని యొక్క ఆశీర్వాదం. ఆస్తులున్నాయి, చెప్పుకోదగ్గ ఆస్తులున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, తన కుటుంబం మంచి పేరు కలిగిన కుటుంబం. కానీ ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. అతని జీవితంలో ఎంత ప్రయత్నం చేసినా నెమ్మది లేదు. ఎంత ప్రార్థన చేద్దామన్నా సమాధానం లేదు. అతని జీవితంలో ఎంత కొట్టుకున్నా సంతోషము దొరకడం లేదు. కారణం ఏంటి తెలుసా? అతని తలంపులన్నీ కూడా లోకానుసారమైనవి. అతని ఆలోచనలన్నీ కూడా దేవునికి అనుకూలమైనవిగా లేవు. దేవునికి ఇష్టమైన ప్రవర్తనలో కనబడటం లేదు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు జరిగిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన ఏమైనా నీలో ఉందేమో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఒకవేళ నీలో ఏమైనా ఉన్నాయేమో, దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగి జీవిస్తున్నావేమో ఆలోచన చేసుకో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. చూడండి, అతని నుంచి అక్కడి నుంచి సమాధానం లేక ఇంటి నుంచి వెలివేయబడ్డాడు, పారిపోయాడు ఇంటి నుంచి. చూడండి, అన్నాదమ్ములతో బ్రతకడానికి లేదు, తల్లిదండ్రులతో బ్రతకడానికి లేదు, సమాధానం లేని జీవితం. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో కూడా నెమ్మది లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు.
సంతోషం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి, నా కొడుకున్నాడు, కూతురుంది, కుటుంబం ఉంది, కానీ ప్రయోజనం ఏముంది? నా కుటుంబం ఎంతోగా చేసినా కానీ, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ సమాధానం లేని కుటుంబాలుగా ఉన్నాయి నా కుటుంబాలు. నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు. పేరుకి తల్లిదండ్రులు, పేరుకి భర్త, పేరుకు పిల్లలు, పేరుకి నా కుటుంబమే తప్ప నా కుటుంబానికి నెమ్మది కరువైపోయింది. అలాంటి కుటుంబాలు లేవంటారా మన మధ్యలో? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా మన కుటుంబంలో నెమ్మది దొరకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ ఆలోచనలు దేవునికి అనుకూలమైనవిగా లేవు గనుక, నీ తలంపులు దేవునికి ఇష్టమైనవిగా లేవు గనుక, నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైనదిగా లేదు గనుక యాకోబు లాంటి జీవితమే నీ జీవితము కూడా ఉందని గమనించాలి. ఈరోజు పారిపోయిన యాకోబు ఎక్కడికి వెళ్ళాడండి? లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఎవరా లాబాను? తన మేనమైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాడు. సరే, అక్కడికి వెళ్ళామని సుఖపడ్డాడు అంటే అక్కడ కూడా నష్టమే తప్ప లాభము లేదు. లాబాను ఏం చేస్తాడు అంటే తన మేనలుడైనటువంటి యాకోబును వాడుకున్నాడు, వాడుకొని వదిలిపెట్టేశాడట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా అదంతా కూడా ఏమైపోయింది? శూన్యమైపోయింది. ఈరోజు చాలామంది అనుకుంటా ఉంటారు, పాస్ గారండి మేము ఎంత కష్టపడుతున్నామండి, నేను కష్టపడుతున్నాను, నా భార్య కష్టపడుతుంది, నా పిల్లలు పనికి వెళ్తున్నారు, అందరం పని చేస్తూ ఉన్నాం, కానీ నా అప్పులు అలాగే ఉంటున్నాయండి. మేమందరం కుటుంబ ఇంటిళ్ళ పాది కష్టపడుతున్నాం, ఇంటిళ్ళ పాది ప్రయాసపడుతున్నాం, అయినా ప్రయోజనము లేదండి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. ప్రార్థన మానేస్తున్నామంటే మేమందరం ప్రార్థనకు వస్తూనే ఉన్నాం, పాటలు పాడలేదంటే అందరం పాటలు పాడుతూనే ఉన్నాం, బైబిల్ చదువుతున్నామంటే మేమందరం బైబిల్ చదువుతూనే ఉన్నాం, కానీ మా కుటుంబాలు ఎందుకని ఆశీర్వాదం రావడం లేదండి? మా కుటుంబాలకు ఎందుకని నెమ్మది దొరకటం లేదండి? మా కుటుంబంలో ఎందుకని సమాధానం ఉండటం లేదండి? అప్పులు లేని వారంగా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అప్పులు మాత్రము తీర్చుకోలేకపోతున్నాం. అది ఎందువల్ల మాకు అర్థం కావడంలా. ఆ కారణం ఏంటో మాకు తెలియట్లా. అదేంటో మాకు అర్థం కాని అంతు చిక్కని ప్రశ్నగానే మా కుటుంబంలో ఉందండి అనేటువంటి జీవితాలు ఒకవేళ ఇక్కడ ఉండుంటే ఈరోజు నా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి ఒక సమాధానం ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబానికి ఒక జవాబు ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబాన్ని సరిచేయడానికే ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏం చేయాలో దిక్కుతోచక తన మామైనటువంటి లాబాను కూడా విడిచిపెట్టేసి తన భార్యల్ని, తన పిల్లల్ని, తనకు రావాల్సిన ఆస్తిని, తన పశువులన్నీ కూడా తీసుకొని బయలుదేరాడు యాకోబు. బయలుదేరి హారానికి వెళదామని చెప్పేసి సిద్ధపడితే వెళతా ఉన్నాడు. మార్గం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంట? ఒక తలరాయిని చేతిగా చేసుకొని దాన్ని తలకి ఆనించుకొని పడుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? యాకోబు, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడును నేనే, నీ తాత అయిన అబ్రహాము దేవుడును నేనే, ఇప్పుడు నీ దేవుడును కూడా నేనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎక్కడ చూశాడంట యాకోబు? ఎక్కడ చూశాడంట? కలలో చూశాడట. కలలో చూసిన తర్వాత మేల్కొల్పబడిన వాడై వెంటనే తన ప్రవర్తన మార్చుకోవడం మొదలుపెట్టాడు, తన ఆలోచన మార్చుకోవడం మొదలుపెట్టాడు, తన క్రియలు మార్చుకోవడం మొదలుపెట్టాడు, తన స్థితిగతులను మార్చుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం వచ్చేసింది. పశ్చాత్తాపంతో దేవునితో పెరుగులాటం మొదలుపెట్టాడు. తన జీవితమే మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యాకోబు జీవితం మార్చబడినట్లుగా ఈరోజు నీ జీవితం కూడా మార్చబడబోతుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ తలరాయినైతే చేసుకొని దేవుణ్ణి సన్నిధిలో మార్చబడ్డాడో ఈరోజు ఆ తలరాయి ఎవరో కాదు, నీకు మూలరాయిగా ఉన్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిషేధించబడిన మూలరాయి ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తుని ఈరోజు నువ్వు తలరాయిగా చేసుకోవాలి. ఆ యేసుక్రీస్తుని ఇంటికి ఒక పునాదిగా మార్చుకోవాలి. అప్పుడే నీ కుటుంబము దేవునిలో స్థిరపరచబడుతుంది, నీ జీవితము దేవునిలో స్థిరపరచబడి ఆశీర్వాదకరముగా అంచెలంచెల అభివృద్ధిని నీవు పొందుకోగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సరిహద్దు రాయి ఏంటి అంటే అది తలరాయిగా మార్చబడింది. 12 రాళ్లలో మొదటి రాయి ఏ రాయి అండి? అది తలరాయి. ఆ తలరాయి యాకోబు జీవితాన్నే మార్చివేసింది. ఈరోజు ఆ క్రీస్తు అనే రాయిని నీ కుటుంబంలో నువ్వు చేర్చుకుంటే
ఆ క్రీస్తు అనే రాయిని నీ హృదయానికి ఒక స్థిరమైన పునాదిగా నువ్వు మార్చుకుంటే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావు. ఏదైతే మార్పు రావడం లేదనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు ఆశీర్వదింపబడలేదు అనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు దీవించబడలేదు అనుకుంటున్నావో, ఎక్కడైతే ఆధ్యాత్మిక జీవితంలో నీవు అభివృద్ధి చెందట్లేదు అనుకుంటున్నావో, అక్కడ నా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అక్కడే నిన్ను ఎత్తు పట్టుకుంటాడు. ఎక్కడైతే నువ్వు నిందలపడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో, అక్కడే తిరిగి నా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకునేవాడై ఉన్నాడు. అట్రీతిగా నీ జీవితాన్ని నా దేవుడు మార్చివేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మూడవ అధ్యాయం 8వ వచనం. మారు మనసు తగిన ఫలములు ఫలించుడని ఉంటుంది. చూడండి సార్, చూడండి మాట చక్కగా రాయబడతా ఉంది. మారు మనసుకు తగిన ఏ ఫలాలంట? ఏ ఫలాలు? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది అయితే మారు మనసు పొందారో వారు తగిన ఫలాలు ఉన్నాయా? తగిన ఫలములు అంటే దేవునికి అనుకూలమైన ఫలాలు మీరు ఫలించగలుగుతున్నారా? మీలో ఆ ఫలాలు ఫలించబడే జీవితాన్ని మీరు కలిగి ఉన్నారో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఫలాలు ఫలించడం అంటే ఏంటి చెప్పాలి? ఫలాలు ఫలించడం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో దినదినాభివృద్ధి నీలో కనపడాలి. ప్రార్థనలో కానీ, పాటల్లో కానీ, వాక్య పరిచయలో కానీ, లేక దేవుని యొక్క పరిచయలో కానీ, సంఘ పరిచయలో కానీ, ఏది ఏమై ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా నీలో ఏముండాలి? ఫలింపు అనేది కనపడాలి, అభివృద్ధి అనేది కనపడాలి. ఆ ఫలింపు కలిగి ఉన్నప్పుడే నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదం అనేది నీకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది ఉంటారు, ఏంటయ్యా అంటే పాటలు పాడిన తర్వాత ప్రారంభం అయ్యిందా లేదా, ఆ సౌండ్ వినపడిందా లేదా చూస్తూ ఉంటారు. సమయం ఎంతైనా అనవసరం, సమయం అనవసరం వాళ్ళకి. ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారా లేదా? ప్రార్థన చేశారు అంటే ఇప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట. మనం ఏంటండి, పాస్టర్ గారు ప్రార్థన స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు. అప్పుడు వస్తారు కొంతమంది. వచ్చిన తర్వాత పాటలు అందరూ పాడేశారా లేదా చూస్తారు, కానీ నేను పాడానా లేదని చూసుకోరు. పాట నాకు అవకాశం దక్కుతుందా లేదా అని చూసే ప్రయత్నం మనం చేయాలి. ఆ తరువాత బైబిల్ చదివే అవకాశం మనకు దక్కుతుందా లేదా అని మనం ప్రయత్నం చేయాలి. ఆ తరువాత ప్రతిరోజు కూడా, ప్రతి విషయంలో కూడా మనకు అభివృద్ధి అనేది, ఆధ్యాత్మికంగా మనము డెవలప్మెంట్ అనేది మనలో ఉండాలి. అదే మారు మనసు తగిన ప్రతి ఫలములు నీలో కనబడుతున్నాయి. అలా ఉన్నప్పుడు ఆ రీతిగా ఉంటుంది. దేవుని కనపరిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కనపరచు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. అందుకే చక్కని మాట రాయబడుతుంది, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను అన్నాడు. నన్ను హెచ్చించిన వారిని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు దేవుని కనపరచడం నేర్చుకో. దేవుడు నీ జీవితంలోకి వచ్చి నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను కనపరుస్తాడు. ఈ లాజిక్ తెలియక చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఈ పని నాది కాదుగా, ఉన్నాడు గాడు చేసుకునేవాడు, వాడు చేసుకుంటాడు. చేపలు చుట్టే పని నేను కాదు, పరిచర్య చేసే పని నాది కాదు. ఏదైనా కానీ చాలా మంది ఉంటారు ఏంటి తెలుసా? పరిచర్య చేయాలి అంటే పై ఎత్తున మాత్రం ఉంటారు కానీ చేతి మాత్రం బెటర్. పై ఎత్తున ఎవడు చూస్తూ ఉంటారు కానీ చేతులు మాత్రం వేయరు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పరిచర్యలో ఎవడి చేయి అయితే ఉంటుందో వాడు మాత్రమే దీవించబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూచేవాడికి ఆశీర్వాదం రాదు, చూస్తున్న వాడికి ఫలములు దొరకవు. ఎవడి హస్తమైతే ఆ పరిచర్యలో ఉంటుందో, ఎవడి హస్తమైతే ఆ పరిచర్యకు అందించబడుతుందో వాడు మాత్రమే బహుగా దీవించబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందాము అని చెప్పుకోవడం కాదు, కానీ దాని తగ్గ ఫలము నీలో కనపడాలి, దానికి తగినటువంటి ఫలాలు నీలో ఫలించబడాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో రాయి చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనం. పెనిమిటి వైతువనెను, అంతటా ఆయన అతనిని వేడిచ్చేను. చాలండి ప్రేమ దేవుని బిడ్డారా. ఇక్కడ ఈ మాట మీరు గమనించినట్లయితే, ఇక్కడ సిప్పోరా ఏం చేసిందంట? ఏ రాయి తీసుకుంది?
వాడిగల రాయి. మొదటిదే రాయి యాకోబే రాయి తీసుకున్నాడు, తలరాయి తీసుకున్నాడు. ఇప్పుడు సిప్పోరా రాయి తీసుకుంది, వాడిగల రాయి తీసుకుందట. ఇప్పుడు ఆ వాడిగల రాయి ద్వారా ఒక అద్భుతం జరిగింది అక్కడ. మీరు జాగ్రత్తగా గమనిస్తే పై మాటలో ఉంటుంది అక్కడ. ఏంటంటే మోషేను చంపాలి అనుకుంటాడు దేవుడు. ఎందుకండి? ఎందుకు అనుకున్నాడు దేవుడు? మోషే పట్ల చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా దేవుడు, ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. మరి అలాంటిది దేవుడు మోషేని ఎందుకు చంపాలనుకున్నాడు అసలు అక్కడ? అంటే హెబ్రీ సంతానంలోనంట మగ సంతానం కలిగి ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ సంతానము మగ సంతానం పొందుకున్న తర్వాత 8వ రోజున అతనికి తప్పనిసరిగా ఏం చేయాలంట? సున్నతి చేయాలి. సున్నతి చేయకపోతే దేవుని మాటను మీరిన వాడవుతాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా నడిచిన వాడు అవుతాడు, దేవుని పనికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు అవుతాడు. అట్టి వాడిని దేవుడు చూస్తూ ఊరుకోడట. మరి మోషే ఏం చేశాడంటే అదే తప్పు చేశాడు అక్కడ. మోషే ఏం చేశాడు? ఆ సున్నతి అనే కార్యక్రమాన్ని చేయకుండా మర్చిపోతాడు, విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసరికి దేవుడికి ఏమొచ్చింది? మోషే మీద కోపం వస్తుంది. కోపం వచ్చి, ఇదిగో నా ఆజ్ఞను మీరావో, మోషే నా ఆజ్ఞను మీరిన వాడు ఎవడైనా సరే నేను విడిచిపెట్టను అని దేవుడు కోపం తెచ్చుకుంటాడు. కోపం తెచ్చుకుంటే అది గమనించినటువంటి సిప్పోరా వెంటనే ఏం చేస్తుందంటే ఒక వాడిగల రాయి తీసుకొని వెంటనే తన కుమారుడికి సున్నతి చేసేస్తుంది. సున్నతి చేసి దాన్ని ఆయన పాదముల మీద పెట్టి, ఇదిగో ఈ రోజు నుంచి నీవు నా రక్త సంబంధివి అయ్యావు, నా పెనిమిటివి అయ్యావు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ విడిచిపెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సున్నతి బాప్తిజానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. వాడిగల రాయి. మొదటిగా తలరాయిని మనం చూసాం. ఆ తలరాయి మారు మనసుకును ఆదరణకు సాదృశ్యంగా కనపడతా ఉంది. ఈ రెండవ వాడిగల రాయి, ఈ రాయి దేనికి సాదృశ్యంగా అంటే సున్నతికిని బాప్తిజానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఎందుకని ఈ మాట చెప్తున్నారంటే మీలో చాలా మంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, కానీ ఆ వాక్యానికి తగినట్లుగా మీ ప్రవర్తన ఉండడం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, కానీ ఆ వాక్యానికి తగినట్లుగా మీ క్రియలు ఉండడం లేదు. దేవుని యొక్క వాక్యానికి వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని తగినట్లుగా మీ మనసును మార్చుకోవడం లేదు. ఇంకా సమయం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా అని లోక సంబంధమైన బాంధవ్యాలకు, లోక సంబంధమైన స్నేహాలకు, లోక సంబంధమైనటువంటి కుటుంబ బాంధవ్యాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు, వాటికి విలువిస్తున్నారు. కానీ దేవుని మాటను ఏం చేస్తున్నారంటే మీరు పెడ చెవిన పెట్టేస్తున్నారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఏమైనా ఏ మాట ఏది పెడ చెవిన పెడుతున్నారు మీరు? ఏది పెడ చెవిన పెడుతున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ మీరేం చేస్తున్నారు చెప్పాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యానుసారంగా మీలో నడకుందా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కానీ నీలో వాక్యానుసారంగా మీ ప్రవర్తన ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యానుసారమైన జీవితం మీలో ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కానీ ఆ వాక్యాన్ని తగినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోగలుగుతున్నారా అంటే అక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని మార్కులు అండి? అక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని మార్కులు పడుతున్నాయి చెప్పాలి. ఓపెన్గా చెప్దాం. ఏముంది, తప్పే ఉంది? ఎవడని కొడతాడా? నాకు 0 అంటే ఎవడని కొడతాడా? మీ పాస్టర్ గారు వచ్చి కొడతారండి? కొట్టరు కదా. మరి ఒప్పుకోవడానికి ఏమైంది? యథార్థంగా ప్రవర్తించిన వాడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడతాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? యథార్థంగానే ఉండాలి. ఇప్పుడు మన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కానీ అది ఎంతవరకు అన్వయించుకుంటున్నావు? నిజంగా నువ్వు వాక్యాన్ని అన్వయించుకునేవాడివి అయితే, వాక్యానుసారంగా జీవించేవాడివి అయితే, వాక్యానుసారంగా నీ ప్రవర్తన మారుతుందంటే, వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావంటే నీ కుటుంబంలో మారు మనసు పొందని వాడు అనేవాడు నీ కుటుంబంలో కనపడకూడదు. ఇంకా నా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు అంటే నువ్వు వాక్యానికి తగినట్లుగా నీ ప్రవర్తన లేదు. ఇంకా నా ఇంట్లో రక్షణ లేని వారు ఉన్నారు అంటే నీకు వాక్యానుసారంగా నీవు జీవితము లేదు. అవునా కాదా? ఇప్పుడు మోషే ఏం చేశాడు? మొదట్లో దేవుని మాట ధిక్కరించినా కానీ ఆ తర్వాత ఏం చేశాడు? దేవునికి ఆజ్ఞానుసారంగా నడుచుకున్నాడా లేదా? ఆ ప్రకారం ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుంచి తీసుకొచ్చాడా లేదా? అన్నీ చేసిన వాడు తన కుటుంబంకి వచ్చేవాడికి ఏం చేశాడు? చేయాల్సిన పని చేయలేదు. ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా నడిచావు, ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా చేసావు, కానీ నీ కుటుంబంలోకి వచ్చేవాడికి నువ్వు ఎందుకు నా ఆజ్ఞ మీరావు? నీ కుటుంబంలోకి వచ్చేవాడికి నేను చెప్పినట్లుగా నువ్వు ఎందుకు ప్రవర్తించలేదు? అందుకు దేవుని కోపం వచ్చింది అక్కడ. అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో కూడా నా దేవుడు కలగ చేసుకుంటే నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి?
ఒకసారి ఆలోచన చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వెళితే పౌలు భక్తుడు చక్కని మాట అక్కడ రాస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఇష్టం లేదు, చదవం. మేఘములోను సముద్రములోను ఏం పొందుకున్నారంట? బాప్తిజము పొందుకున్నారు. ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే ప్రతి మనిషికి కూడా బాప్టిజం అనేది చాలా అవసరమై ఉంది. అందుకే అంటాడు, ఇదే మిక్కిలి నీకు అనుకూలమైన సమయం, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం ఆయా రీతులుగా నీకు బోధించబడతా ఉంది. అనేక మంది సువార్త ద్వారా కావచ్చు, శబ్దంత్రముల ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, ఆయా రీతులుగా దేవుని యొక్క వాక్యం విరివిగా నీకు అందించబడతా ఉంటే ఆ వాక్యాన్ని మాత్రం వింటున్నావు, కానీ దానికి తగినట్లుగా నీ జీవితమును సిద్ధపరచుకోలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? అలా సిద్ధపరచుకోలేకపోవడం వల్లే దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అందరూ బాప్టిజం పొందాలట, అందరూ రక్షణలోకి నడిపించబడాలి అట. ఎందుకో తెలుసా? రానున్న దినాలలో ఎవరైతే రక్షణ పొందకుండా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా వారి ప్రవర్తనలో మార్పు లేకుండా జీవిస్తున్నారో, వారి కుటుంబాన్ని మార్చుకోకుండా ఉంటున్నారో, అట్టి వారందరూ కూడా భయంకరమైన శ్రమలకు అప్పగింపబడతారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. పాస్ గారండి మీరు ఎందుకులేండి చెప్తారు పద్దాక రాకడ గురించి. ఇస్రాయేల్ గారి కాడ నుంచి వింటున్నామండి. వీరరత్నం గారు అదే మాట చెప్పారు, ఫ్రాన్సిస్ గారు అదే మాట చెప్పారు, సూర్యప్రకాష్ గారు అదే చెప్పారు, జీవరత్నం గారు కూడా అదే మాట చెప్తున్నారు. ఎంతమంది చెప్పారు కానీ ఆ రాకడ ఎప్పుడు మేము చూడలేదండి, అది వస్తుందో రాదో కూడా మాకు తెలియదండి అనుకుంటున్నామేమో మన మనసులో. కానీ ఆ రాకడ యొక్క సూచనలు ఇప్పటికే ప్రారంభమైపోయాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏవైతే తెలియచేయబడ్డాయో, ఇదిగో రాకడకు ముందుగా ఇదిగో ఈ సూచనలు కనబడతాయని పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే లిఖితం చేయబడ్డాయో అవన్నీ కూడా మన కళ్ళ ఎదుట కనబడతానే ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? రాకడ త్వరలోనే సమీపంగా ఉంది. ఆ రాకడ ఎలా వస్తుందంట? ఏమండి, ఆ రాకడ ఎలా వస్తుంది? తీన్మారు పెట్టి డప్పులు కొట్టుకుంటా వస్తుందా? తపకాయలు పేల్చుకుంటా ఇదిగో వచ్చేస్తుందని చెప్పిద్దా? చెప్పాలి. తీన్మారు మోగిందంటే రెండు రకాలుగా ఉన్నాయి ఇవాళ. ఒకటి తపకాయ పేలిందంటే చెప్పాలి, తపకాయ పేలుతుందంటే శవాన్ని ఎత్తుతున్నారా అని అర్థం. ఒకప్పుడు అది, ఇప్పుడు కాదులేండి. ఒకప్పుడు టపాకాయ వేసేవాడు. టపాకాయ వేశారు అనగానే ఏం చేస్తున్నారు? ఓహో ఆయన తీసేస్తున్నారు, స్నానం చేయించడానికి సిద్ధం చేస్తున్నారు కాబట్టి త్వరగా వెళ్ళాలి అనే సూచన ఒకప్పుడు అది. కానీ ఈరోజు ఏంటంటే ఆ టపాకాయ శవానికి వేసారా, పుట్టినరోజుకి వేసారా, పెళ్లికి వేసారా, దేనికి వేసారో కూడా తెలియట్లా, అన్నిటికీ వాడేస్తున్నారు. అలాగే చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు విషయంలో కూడా బ్యాండ్ మేళం మోగుతూ ఉంటుంది. ఈ బ్యాండ్ మేళం స్టార్ట్ అయిందంటే పెళ్లి కూతురు బయలుదేరిందని అర్థం. లేదా బ్యాండ్ మేళం స్టార్ట్ అయిందంటే పెళ్లిగా అక్కడ తాడి కట్టిస్తారని అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. దేనికో దానికి ఒక సూచన ఉంది, కానీ రాకడకు మాత్రం సూచన లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను దొంగ వలే వస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏమై ఉండాలి? ముందుగానే ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిప్పోరా ఏం చేసింది? తన భర్త చేసిన పొరపాటుని ఆమె సరి చేసింది. ఈరోజు మన కుటుంబంలో జరుగుతున్నటువంటి లోపాలు, మన కుటుంబంలో జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని బిడ్డలమైన మనమే సరి చేసుకోవాలి. ఎలాగయ్యా అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. ఇంకా రక్షింపబడిన వారు మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, మారు మనసు పొందిన వారు ఇంకా ఎవరైతే ఉన్నారో వారు మారు మనసు పొందుకోవడానికి సిద్ధం చేయాలి. వారు రక్షణలోకి నడిపించబడడానికి మనమే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెప్తాను, పెళ్ళికి వెళ్ళాలంటే ఏమండి మీరేం చేస్తారో నాకు తెలియదు, రేపు మా మేనమామ గారు అబ్బాయి పెళ్ళి, తప్పనిసరిగా వెళ్ళాలి.
మీరు ఎన్నైనా ఉండండి, ఏనైనా చేసుకోండి, నాకు అనవసరం. 9 గంటలకల్లా మనం అక్కడ ఉండాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే ఆ తర్వాత నేనేంటో చూపిస్తా, అవునా కాదా? ఆ తర్వాత నా సంగతి ఏంటో మీరు చూస్తారు అని కొంతమంది మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. దేనికి చెప్పాలి? దేనికి? లోక సంబంధమైన కళ్యాణానికి, లోక సంబంధమైన వివాహానికి నువ్వు అంత ప్రయారిటీ ఇస్తున్నావే. నీ భర్త రావాలి, నీ పిల్లలు రావాలి, నీ కుటుంబం అంతా కూడా వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నావే. అందరినీ తీసుకెళ్లే ప్రయత్నంలో ఎంత అర్జెంట్ పనైనా పర్వాలేదు, నష్టం వచ్చినా తప్పదు, కానీ మనం అందరం ఎక్కడ ఉండాలి? ఆ పెళ్లికి వెళ్ళాల్సిందే అని ఎలాగైతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నావో, అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని యొక్క రాకడలో కూడా నీ కుటుంబ సమేతంగా వెళ్ళాలని ఆలోచన నువ్వెందుకు చేయడం లేదు? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డారా. నేను వెళ్ళినట్లే నా భర్త కూడా రావాలి, నేను నా భర్త వెళ్ళినట్లే నా పిల్లలు కూడా ఆ ఎత్తబడే గుంపులో చేర్చబడాలనే ఆలోచనలోకి ఎందుకు రావడం లేదు మనం ఈరోజు? చాలామంది కూడా ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ఏం చెప్తాం తెలుసా? చెప్పాలి. ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికి? దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం? ఇంటికాడ ఏం చెప్తాం? చెప్పాలి. ఏం చెప్తాం? ఇంటికాడ ఏం చెప్పొస్తాం? అయ్యా, నువ్వు తెచ్చిన చేపల కూర ఉండి అక్కడ పెట్టాను, జాగ్రత్తగా చూసుకుంటా ఉండి, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తా. ఏంటండి? నువ్వు తెచ్చిన చేపల కూర ఉండి అక్కడే పెట్టాను, ఒకవేళ ఆకలేస్తే పెట్టుకొని తినే, దీనిలోకి ఎక్కడికి వస్తా? ప్రార్థనకి వెళ్ళి వస్తా. అంటే నీ భర్త రావద్దా? ఏమండి అమ్మాయి, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తా, ఇంటికాడ ఏ ఇంటికి పెడతా ఇంటికి వెళ్ళకండి, ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తూ ఉండండి. ఎవరో చెప్తాం ఈ మాట మన పిల్లలకి? అలాంటి తల్లిదండ్రులు లేరంటారు ఇవాళ. చెప్పాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా, ఏదైనా షికారికి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా నీ కుటుంబ సమేతంగా అయితే నువ్వు బయలుదేరతావే, దేవుని సన్నిధి విషయంలో ఎందుకని నీ కుటుంబం రావాలనుకోవడం లేదు? మాస్టర్ గారండి, ఇట్లాంటి ప్రయోగాలన్నీ మేము చేసేసి ఊరుకున్నామండి. భర్తకు చెప్పి ఆ చెప్పే విధానంలో నన్ను కూడా ఎక్కడ ఆపేస్తాడని చెప్పేసి భయంతో మేము మర్చిపోయామండి, వదిలేస్తున్నామండి అంటారా? ప్రార్థన చేయి. దేవునిలో నీ కుటుంబ సమేతంగా ఉండడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయాలి? చేయలేకపోతున్నావో ఆలోచన చేసుకున్న ప్రియ దేవుని బిడ్డారా. దేవుని యొక్క మందిరంలో నీ కుటుంబ సమేతంగా ఉండాలని నువ్వు ఆశపడకపోతే రేపు దేవుని యొక్క రాజ్యంలో నీ కుటుంబం ఏ విధంగా ఎత్తబడుతుంది? దేవుని యొక్క రాజ్యపు వారసులుగా నీ కుటుంబం అంతా ఉండాలి కదా. అలాంటి సమయంలో దేవుని యొక్క మందిరంలోకి నువ్వు రాలేకపోతే దేవుని సన్నిధిలోకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. తన భర్త చేసినటువంటి తప్పిదాన్ని సరిచేసే ప్రయత్నము తన భార్య అటువంటి సిప్పోరా చేసింది. దానివల్ల తన భర్త ప్రాణానికి హాని లేకుండా కాపాడుకుంది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఆ సున్నతి కార్యక్రమం జరిగిందో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ వాడిగల రాయి దేనికి సాదృశ్యం? సున్నతికి, బాప్టిజానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మరి నీ కుటుంబం అంతా కూడా ఆ సున్నతి పొందుకుందా? ఆ బాప్టిజం అనే అనుభవంలోకి నీ కుటుంబం అంతా వచ్చిందా లేదా? ఒకసారి ఆలోచన చేసుకున్నా ప్రియ సహోదరి, సహోదరుడా. బాప్టిజం అనేది ప్రతి జీవితానికి అవసరం. బాప్టిజం అనేది ప్రతి కుటుంబానికి అవసరం. రక్షణ వస్త్రం లేకుండా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాలేవు. ఆ రక్షణ వస్త్రం లేకుండా దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు చేరలేవు. కాబట్టి నీకు అనుకూలమైన సమయం ఎప్పుడైతే దొరికిందో ఆ సమయంలోనే సాకులు చెప్పడం మానేసి దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకునే ప్రయత్నము నీవు చెయ్యాలి. నేనే వెళుతున్నానంటే కాదు, నాతో పాటు నా భర్త కూడా రావాలి. ఎక్కడికి? సినిమాకి కాదు. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోకి రావాలి. నేను నా భర్త వెళితే కాదు, నేను నా భార్య వెళితే కాదు, నాతో పాటు నా పిల్లలు కూడా దేవుని సన్నిధిలోకి రావాలి. 4 ఉన్నామా? 3 ఉన్నామా? 6 ఉన్నామా? కుటుంబం ఎంతమంది అయితే ఉందో కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో కూర్చోండి. దేవుడిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఉన్న పాటున దేవుడు బహుగా ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో ఈ బాప్టిజం అనే అనుభవంలోకి నువ్వు రాకపోతే దేవుని కృప నువ్వు అనుభవించలేవు, దేవుని కృప నువ్వు పొందుకోలేవు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నీ జీవితంలో ఈ 2 రాళ్ళు ఏర్పాటు చేసుకొని నీ బలిపీఠమును కట్టే ప్రయత్నం చేయాలి. ఎన్ని రాళ్ళు చెప్పానండి? 2 రాళ్ళు.
దేవుని చిత్తం అయితే మిగిలిన 10 రాళ్ళ గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ 2 రాళ్ళతో నేను ముగిస్తా ఉన్నాను. మొదటి రాయి ఏంటండి? మొదటి రాయి ఏంటి? తలరాయి. ఆ తలరాయి ఏం చేసింది? యాకోబు మనసును మార్చింది, యాకోబు తలంపును మార్చింది, యాకోబు పరిస్థితిని మార్చివేసింది. ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితులు కూడా యేసు నామములో మార్చబడును గాక. దేవునికి అనుకూలమైన తలంపులు, దేవునికి అనుకూలమైన ఆలోచనలు, దేవునికి అనుకూలమైన జీవితముగా నీ జీవితాన్ని దేవుడు మార్చును గాక. ఆమేన్, ఆమేన్. రెండవ రాయి ఏంటండి? వాడిగల రాయి. ఆ వాడిగల రాయి తీసుకొని తన పిల్లవాడికి ఏం చేసింది? ఆ గోప్యాంగ చర్మాన్ని కట్ చేసి ఎప్పుడైతే సున్నతి చేసిందో దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తన భర్తను కాపాడాడు. ప్రాణహాని అయినటువంటి పరిస్థితుల నుంచి తన భర్తను విడిచిపెట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి నువ్వు ఎలా తప్పించబడుతున్నావు? దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ పరిస్థితుల నుంచి తప్పించబడుతున్నావా? ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, ఆ భయంకరమైన శాపముల నుంచి, ఆ భయంకరమైన శోధనలో నుంచి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి, దేవుని సన్నిధిలో బాప్టిజం అనే అనుభవంలోకి రావాలి. అప్పుడే నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కుటుంబంలో మెండైన ఆశీర్వాదాలు కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. చూడండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రాయబడిన మాటలన్నీ కూడా ఎవరి గురించి అయ్యాయంటే ఒక నపుంసకుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నపుంసకుడు అంటే తెలుసు కదా, అటు ఇటు కానివాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, లోకంలో అటు ఇటు కానివాడికి విలువ లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం, వాడి గురించి ప్రత్యేకంగా రాయబడింది. ఆ నపుంసకుడు గురించి ప్రత్యేకమైనటువంటి ఒక చాప్టర్ రాయబడింది. దేని గురించి అంటే, ఆ నపుంసకుడు అంట దేవుని గురించి ఎరిగిన వాడై ఉండి, దేవుని గురించి తెలుసుకున్నవాడై ఉండి, ఇంచుమించు ప్రతిరోజు దేవుని యొక్క మందిరానికి ఆదివారం 350 మైళ్ళ దూరానికి వెళ్ళేవాడంటండి, వెతుక్కుంటూ దేవుని యొక్క మందిరంలో. అంత దూరం ఉందన్నా కానీ విడిచిపెట్టకుండా అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి దేవుని ఆరాధించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మైళ్ళు? 350 మైళ్ళు. అంత దూరం కూడా వెళ్ళి దేవుని ఆరాధించడం చేసేవాడు. 3 అడుగులు వేస్తే పక్కనే ఉన్న మన మందిరంలోకి రావడానికి మనం ఏం చేస్తున్నాం? ముప్పతిప్పలు పడుతున్నాం. అవునా కాదా? 3 అడుగులు వేస్తే మందిరంలోకి వెళ్ళిపోతాం, 30 అడుగులు వేస్తే మందిరంలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క మందిరానికి రావడానికి కూడా మనం ఏం చేస్తున్నాం? తటపటాయిస్తూ ఉన్నాం, ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాం. ఇంటికాడ పనులవో. కానీ నాకు ఎందుకో తెలియదు కానీ చాలామంది నేను చూస్తూ ఉన్నానండి, స్త్రీలకు ఏంటో కానీ ఆ జబ్బు ఏంటో నాకు తెలియదు కానీ ఆ స్త్రీలలో ఉన్న జబ్బు ఎందుకు పోదో నాకు అర్థం కాదు. చాలాసార్లు గమనించా, చాలాసార్లు చాలా చోట్ల కూడా చెప్పా, అయినా కానీ మార్పు రావడంలా. ఫర్ ఎగ్జాంపుల్ నా భార్య. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చాలామంది కూడా సమయానుకూలంగా దేవుని సన్నిధిలో మిస్ అవ్వడానికైనా సిద్ధమే కానీ ఇంట్లో పనులు మాత్రం అవ్వకుండా మాత్రం దేవుని సన్నిధికి రారు. నీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట? ఏదైనా కానీ ప్రార్థనకు ముందే అన్నీ అయిపోవాలి. సమయం ఆలస్యమైనా పర్వాలా, కొంచెం లేటుకి వెళ్ళినా బాధలే, చివరిలో వెళ్ళినా ఇబ్బంది లేదు. కానీ ఇంట్లో ఏమైపోవాలి? పనులన్నీ అయిపోవాలి. ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మరలా పని అనేది మనము చేయకూడదు, ఇక చేయకూడదు అంతే. ఏంటో ఆ తీర్మానం ఏంటో ఎందుకు మార్చుకోరు నాకు అర్థం కాదు. మరి చాలామంది కూడా ఒకవేళ లేవటం ఆలస్యం అయింది, సరే తొందరగా వెళదామని ఆలోచనతో పెందరకాళ్ళు లెగుస్తారంటే మళ్ళీ ఆ పని మాత్రం మానుకోరండి. పొర్రపాటున ఆ పని మాత్రం మానుకోరు. ఎప్పుడు ప్రతిరోజు లేచే సమయం ఏదైతే ఉందో ఆ సమయానికే లెగాలి. ఒకవేళ కూర తేవడం లేట్ అయినా కానీ తెచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? అప్పటికప్పుడే వండేయాలి. ఆడ పెట్టేసి పొయ్యి మీద వండి వంటంతా సిద్ధం చేసి అప్పుడు తీరిగ్గా వెళ్ళాలి ప్రార్థనకి. ఈలోగా ఎంత అయిపోద్ది? టైం 11 అయిపోద్ది. టైం ఎన్నింటికి స్టార్ట్ అయింది ప్రార్థన? 10ంటికి స్టార్ట్. ఎంత టైం లేట్ అయింది?
గంట లేట్ అయింది. ఎవరు అడుగుతారు మనల్ని? అడిగేవాళ్ళు ఉన్నారు అక్కడ ఏమన్నా? ఒకవేళ పొరపాటున పాస్టర్ గారికి మొహమాటం కొద్ది పాస్టర్ మనం అడగమన్నాడు అనుకో, పాస్టర్ గారు అడిగిందే అనుకో, ఏమంటాం మనం? ఏదోలే అక్క, ఇంటికాడ ఏదో పని కొద్దిగుండి ఆలస్యమైంది, రాలేకపోయాను, ఏమనుకో మాకులే, ఏంటట సింపుల్గా చెప్పేస్తా. కానీ ఒక మాట చెప్తాను ఇప్పుడు దేని బిడ్డారా, ఈరోజు నువ్వు పాస్టర్ గారికి ఏదో ఒక సాకు చెప్పి తప్పుకున్నావేమో, కానీ దేవునికి లెక్క చెప్పాల్సిన సమయం వస్తుంది. ఆ రోజు ప్రభువు నిలదీస్తాడు. ఆయన ఎదుట నిలబడినప్పుడు నీ స్థితి ఏంటో ఆలోచన చేసుకున్న ప్రియ దేవుని బిడ్డ. ఏం పారిపోదు, ఏం పోగొట్టుకోం. కొద్దిగా ఆలస్యమైంది, ఒకవేళ లేట్ అయ్యింది, ఇంట్లో అవి పెట్టేసిరా, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధించేసి ఇంటికి వెళ్ళి వండుకో, తప్పే ఉంది. అసలు నిజంగా నేను చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డరా, మందిరం అయిపోయిన తర్వాత ఎట్లాగో మనం ఇంటికి వెళ్ళి తింటాం. అప్పుడు వేడివేడిగా వండుకొని తింటే ఏమైంది? ఇంకా సంతృప్తిగా కొద్దిగా 2 ముద్దలు ఎక్స్ట్రా వెళ్తాయి కదా. కానీ ఎందుకో నాకు అర్థం కాదు. చాలామంది నేను చూస్తూ ఉన్నాను, చాలామంది నిజంగా ఈ రోజుకి నేను చెప్తాను ప్రియ, నా భార్య ఉంది, నా భార్యనికి ఎన్నో మాటలు చెప్పా, కానీ ఆ పద్ధతిలో మాత్రం ఎందుకో మార్చుకోవడం లేదు. అంకేంటో అలవాటు అయిపోయిందో ఏంటో నాకు తెలియదు, కానీ ప్రార్థన అవ్వకముందు అన్నీ అయిపోవాలంతే. పొరపాటున తర్వాత మాత్రం మరొక పని పెట్టుకోదు. అంటే అందరి గురించి చెప్తే బాగుంది కానీ నా భార్య గురించి చెప్తున్నా అంతే. కానీ చాలామంది జీవితాల్లో ఇదే పరిస్థితి. కానీ ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఏ లోక సంబంధమైన వాటికైతే సమయం ఇచ్చి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నావు, ఆ గంట సేపు దేవుని సమయాన్ని పోగొట్టుకుంటున్నావు, అది గమనించట్లా నీవు. దానివల్ల ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు తెలుసా నీకు? ఎంత ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావో తెలుసుకున్నావా? అది గ్రహించలేని మనోనేత్రాలు మూసుకుపోయిన స్థితిలో నేను ఈరోజు నీవు ఉన్నావేమో. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ పనులన్నీ అయిపోవాలి అనుకుంటే అరగంట ముందుగానే లేచి, అబ్బాయి నువ్వేం చేస్తానో తెలియదు, 10 గంటలకల్లా నేను దేవుని మందిరంలో ఉండాలి వాళ్ళ, కాబట్టి నువ్వు 8కి తీసుకొస్తావా 7కి తీసుకొస్తా నాకు అనవసరం, నువ్వు తీసుకొస్తే వండుతా, లేదా ఆలస్యం అయితే మందిరం నుంచి వచ్చినాకే వండుతాను. ఎందుకంటే ఓ మాట అంటే ఏమని అంటాడా? ఏమండి, ఆ మాట అంటే ఏమని అంటాడా? ఏమండ కదా. మరి ఎందుకు అనలేకపోతున్నాం మనం అలా? జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. రానున్న దినాల్లో ఈ సమయం కూడా నీకు దొరకదు. దేవుని సన్నిధిలో ఇంత తీరిగ్గా కూర్చొని, ఇంత ప్రశాంతంగా కూర్చొని 2 గంటలు 3 గంటలు కూర్చొని నువ్వు ఆరాధిస్తున్నావు ఈరోజు, కానీ రానున్న రోజుల్లో ఈ సమయం నీకు దొరకదు. దేవుని యొక్క వాక్యం కరువు అయిపోతుంది. ఎంత విందామన్నా, ఎంత ప్రయత్నం చేసినా దేవుని యొక్క వాక్యం చెప్పే నాదుడు దొరకడు. అటువంటి కఠినమైన భయంకరమైన రోజులు రాబోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఈరోజు నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని యొక్క సమయాన్ని వృధా చేస్తున్నావేమో, దేవుని యొక్క సమయాన్ని దొంగలిస్తున్నావేమో. జాగ్రత్త నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. మరి కొంతమంది ఉంటారు, ఒక ఆదివారం మాత్రమే దేవుని సన్నిధి, మిగిలిన రోజుల్లో దేవుని సన్నిధి మాకు వద్దండి, మా వల్ల కాదండి, మేము రాలేమండి, కఠినంగా చెప్పేస్తారు. శుక్రవారం ప్రార్థన రారు, శనివారం ప్రార్థన రారు, బుధవారం ప్రార్థన రారు. వీళ్ళకి ఏంటండి, ఆదివారం మాత్రమే ప్రార్థన. ఇలాంటి వాళ్ళంతా కూడా తెలుసా, నామకార్థ క్రైస్తవులు. వీళ్ళంతా ఎవరు? నామకార్థమైన క్రైస్తవులతో పోల్చొచ్చు వీళ్ళని. నేను చెప్తున్నది తప్పుగా మీరు భావించవద్దు. నిజమైన భక్తి కలిగిన వాడు, యథార్థమైన భక్తితో దేవుణ్ణి ఆరాధించేవాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని సన్నిధి ఎప్పుడు దొరుకుతుందా, దేవుణ్ణి ఆరాధించే సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆ సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నారు. దేవుళ్ళ గడపకుండా వ్యర్థమైన వాటి కోసం కేటాయిస్తూ ఉన్నారు ఆ సమయాన్ని. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని వినియోగించుకొని, ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉన్నారా? మార్పు చెందిన వారు ఉన్నారా? అట్టి వారితో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీవు మారు మనసు పొందు, నీ జీవితాన్ని మార్చుకో, దేవునికి ఇష్టమైన జీవితంగా నీ జీవితాన్ని మార్చుకో. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలోకి రా. నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి రీతిగా దేవుని యొక్క ఉన్నతమైన కృప నీకు తోడై ఉండి నీ కుటుంబాన్ని బలపరిచి ఆశీర్వాదకరమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని కట్టునుగాక. ఆమేన్. నీ కుటుంబంలో ఏ కొరత అయితే ఉందో, నీ కుటుంబంలో ఏ కొదువైతే ఉందో, నీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం కోసం అయితే నువ్వు ప్రాకులాడుతున్నావో, ఆ ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ కుటుంబాన్ని సమృద్ధిగా మార్చునుగాక.
నీ కుటుంబానికి నెమ్మది కలిగించునుగాక, నీ కుటుంబంలో సంతోషం కలిగించునుగాక. నీ కుటుంబంలో బలహీనతలు ఉంటే యేసు నామములో ఇప్పుడే బలము చేకూర్చునుగాక, స్వస్థత కలిగించునుగాక. అటు రీతిగా నా దేవుడు మీ జీవితాల్ని మార్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆశ్రుడు అయిన మా గొప్ప దేవా,